కానీ 9.5 సంవత్సరాల కాలంలో మీ ఫెయిల్యూర్స్ ని ఇప్పుడు 1 సంవత్సరాల కాలం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున లిస్ట్ చెప్తుంది, మొత్తం రీఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి అనేక క్వశ్చన్స్ ఏవైతే రేజ్ ఉంది, కాళేశ్వరం అనుకోండి, మీ తర్వాత మిషన్ భగీరథ అనుకోండి, హైదరాబాద్ డెవలప్మెంట్ అనుకోండి, వీటన్నిటికి సంబంధించి అనేక కొత్త ఆరోపణలతో రోజువారీ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. 16 నెలల్లో వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక ఇటుక ఎక్కడైనా పెట్టిన పరిస్థితి ఉందా? కొత్తగా ఒక నిర్మాణం ఏదైనా జరిగిందా? ఒక ఇందిరం ఇల్లు నిర్మాణం జరిగిందా? ఒక ప్రాజెక్ట్ లో ఒక కాలువ కట్టారా? ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ లు ప్రారంభమయ్యాయి. ఊసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్ లో ఇందిరమ్మ పథకం లబ్దిదారులు గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్నారు కలెక్టర్ రాజర్షి షా. రేవంత్ రెడ్డి ఏం చక్కగా ఉన్నారు, రేవంత్ రెడ్డి వచ్చింది ఇంద్రమ్మ ఇల్లు, వచ్చింది ఇల్లమ్మ ఇల్లు. హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిర్మించడమే కాదు, విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం, మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం.